హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను వినాయకుడిని తీసుకొచ్చుకుందామని చెప్పేసి మార్కెట్కి వెళ్తున్నానండి. మీరు ఎంతమంది ఎప్పుడు వినాయకుడిని తెచ్చుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా మార్కెట్కి వినాయకుడిని గణేషుని తెచ్చుకుందామని చెప్పేసి కారులో నేను మా శ్రీవారిద్దరం బయలుదేరాము. ఇక్కడ రోడ్డు మీద అయితే ఎవరు కనిపించలేదండి, ఎందుకంటే కొద్దిగా మబ్బుగా ఉంది, వర్షం పడుతుంది. ముందు రోజైతే బాగా దంచుకొట్టింది వర్షం. ఇంకా మార్కెట్లోకి అయితే అడుగు పెట్టేసరికి చూడండి, ఇక్కడ మట్టి వినాయకులను ఇస్తున్నారు ఫ్రీగా. పర్యావరణ పరిరక్షణ శాఖ వాళ్ళు ఫ్రీగా మట్టి వినాయకుడిని ఇస్తున్నారు అన్నట్టు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని వాళ్ళు చెప్తున్నారండి. మట్టి వినాయకుడిని దాదాపు 4000 మట్టి వినాయకులను వీళ్ళు అందజేస్తున్నారు. వీరి మాటల్లోనే మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మట్టి వినాయకులన్నీ ఏంటి ఇలా పెట్టారు? ప్రజల్లో అవగాహన కొరకి మట్టి వినాయకుల్ని వాడాలా, పర్యావరణాన్ని కాపాడాలా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ఫ్రీ మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజలందరికీ. ఎన్ని రోజులు ఇలా పెడతారు? ఇది ఒక్క రోజు మాత్రమే, రేపు వినాయక చవితికి పెట్టుకుంటారని ఇది ఒక్క రోజు మాత్రమే. ఇట్లా ప్రతి సంవత్సరము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. 4000 బొమ్మలు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ప్రజలకి. ఇలాగే ఇంకా మన కర్నూలు ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు కదానా, పర్యావరణాన్ని పరిరక్షించాలి. వీళ్ళు చూడండి, పర్యావరణ పరిరక్షణ కోసము మట్టి వినాయకుడిని పూజిద్దామని చెప్పేసి ఎంత చక్కగా మట్టి వినాయకులను ఉచితంగా అందజేస్తున్నారండి. నేను కూడా ఉచిత వినాయకుడిని తీసుకొచ్చుకొని ఈ సంవత్సరం పూజ చేస్తున్నాను. మీలో ఎంతమంది మట్టి వినాయకుని కొనడానికి ఇష్టపడతారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మట్టి వినాయకుడు అనేసరికి ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు అనేసరికి అందరూ అయితే ఎంత ఆనందంతో చక్కగా వినాయకుడిని తీసుకోవడానికి చాలా ముచ్చటేస్తున్నారు, అంటే చాలా సంతోషపడుతున్నారు అన్నట్టు. చాలామంది ఉచిత వినాయకునికే వచ్చారండి. నేను అక్కడ చూస్తున్నాను కదా, ఎవరో ఒకరు కలర్ ఉన్న వినాయకులను కొనుక్కుంటున్నారు. ఇక్కడ చూడండి, నేను మా అమ్మ ఉచిత వినాయకుడిని తీసుకొని ఇద్దరం ఫోటో తీస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వీళ్ళు ఇలాగా ఉచితంగా ప్రతి ఏడాది ఇలాగా ఇస్తారంట. నేను ఈ సంవత్సరం మాత్రమే ఉచితంగా వినాయకుడిని తెచ్చుకున్నానండి. ఎప్పుడు మట్టి వినాయకుడిని తెచ్చుకునేదాన్ని కానీ ఇంకా కొనుక్కునేదాన్ని. వీళ్ళు దాదాపు 4000 వినాయక ప్రతిమలను ఈ సంవత్సరము అందజేశారు ప్రజలకు. వారికి, వారి సంస్థకు, వారి కుటుంబ సభ్యులకు ఆ గణేషుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పెద్ద మనసు ఎవరికి ఉంటుందండి? ఉచితంగా వినాయకులని ఇవ్వడం అనేది చాలా అరుదు, కానీ వీళ్ళు మంచి పని చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, పిల్లలైతే ఎంతమంది చక్కగా వచ్చేసి వినాయకుడు, ఉచిత వినాయకుడు, మట్టి వినాయకుడు అనగానే అందరూ వచ్చేస్తున్నారు ఉచిత వినాయకుడిని తీసుకోవడానికి. చిన్న పిల్లల కానుంచి పెద్ద పిల్లల వరకు. ఇంకా ఈ ముసలోళ్ళు చూడండి, వాళ్ళు కూడా చక్కగా ఇద్దరు ఉచిత వినాయకుడిని కూడా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఎన్ని ఉన్నా కూడా మార్కెట్లో ఉచితంగా వినాయకుని తీసుకోవడానికే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ అన్నయ్య వాళ్ళు మనకు హాయ్ చెప్తున్నారు. వీళ్ళు కూడా వినాయకుడిని కొనుక్కుందామని చెప్పేసి ఉచిత వినాయకుడిని తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు కూడా మనకు చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళు కూడా చూడండి చక్కగా ఉచిత వినాయకుడిని ఫ్రీగా తీసుకొని పోతున్నాం, చాలా ఆనందంగా ఉంది అని అంటున్నారు. ఇంకా ఇతను చూడండి, ఆటో నిండా ఉచిత వినాయకులను తీసుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నా అంటే మా ఊరికి తీసుకెళ్తున్నాను, అక్కడ అందరికీ నేను కూడా ఉచితంగా పంచి పెడతానని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా ఉచిత వినాయకులను తీసుకెళ్తున్నారంటే చాలా ఆనందంగా తీసుకెళ్తున్నారు. నాకు కూడా చాలా సరదాగా అనిపించింది. ఇంకా
ప్రతి ఒక్కరు నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా మేడం నన్ను తీయండి నేను కూడా యూట్యూబ్లో కనిపిస్తాను కదా అని చెప్పేసి అందరూ ఉచితంగా తీసుకుంటారు. ఇంకా ఈ బుడ్డోడు చూడండి చక్కగా వీడు కూడా నాకు గణపతి పప్ప కావాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మని మారం చేసి తీసుకున్నాడు. ఇంక ఇక్కడ చూడండి చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా మట్టి చిన్న చిన్న బుడ్డి వినాయకుడులు, అలాగే మార్కెట్లో అయితే వెలగపండ్లు, తర్వాత కంకులు, చెరుగడలు, పత్రి, పూలు, ఇంకా దానిమ్మకాయలు, వినాయకునికి ఇష్టమైన ఎలగపండు ఇవన్నీ ఉన్నాయండి. అందరూ కొనుక్కోవడానికి మార్కెట్లో అయితే ఫుల్ రద్దీగా ఉంది ఎక్కడ చూసినా. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదండి, ఇది బయట మాత్రమే ఈ విధంగా మార్కెట్ చేసుకొని వచ్చాము. ఇంకా పూజకు కావాల్సిన పువ్వులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఒక్కటేమిటి చెప్పలేకుండా ఎన్ని తీసుకొచ్చుకున్నామో. పండగ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా. ఇక్కడ చూడండి వినాయకుడు 2 జల్లు వేసుకొని రబ్బర్ బ్యాండ్లు వేసుకొని భలే ముద్దుగా ఉన్నాడు. ఈ వినాయకుడిని చూస్తేనైతే నాకు భలే సరదాగా అనిపించింది. బుజ్జి గణపయ్య 2 జడలతోని ఎంత అందంగా ఉన్నాడో, భలే నచ్చేసినాడు నాకు ఈ వినాయకుడు అయితే. ఇంక ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందాక చెప్పాను చూడండి, బొజ్జి గణపయ్య, ముద్దు గణపయ్య 2 జల్లు వేసుకొని తొండం పెట్టుకొని భలే ఉన్నాడు కదండి. తయారు చేసేవాడికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి, అంత చక్కగా ఉన్నాడు వినాయకుడు. వినాయకుని చూడగానే చాలా సందడిగా. ఇక్కడ చూడండి రోడ్డు దాడదామంటేనే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాము పండ్లు తీసుకోవడానికి, కూరగాయలు తీసుకోవడానికి. టొమాటోలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. 40 రూపీస్, 30 రూపీసు. తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ. ఇంకా టమాటా వచ్చేసి కేజీ 30 రూపీస్, అంటే ఒక 2 కేజీస్ టమాటా తీసుకున్నాను. ఆలు తీసుకున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి స్వీట్స్ మా బాబుకు తినడానికి సోన్ పాపడి తీసుకున్నాను. అలాగే కొన్ని నెయ్యి బిస్కెట్లు తీసుకున్నాను. ఇలాగ మార్కెట్కి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ తీసుకొని ఇంకా మనము కార్లో బయలుదేరామన్నట్టు. ఎందుకంటే ఇంకా మళ్ళీ మన పనులు చేసుకోవాలి కదా, ఇంటికి వెళ్ళి ఇవన్నీ సర్దుకోవాలి, చేసుకోవాలి. ఇక మేము తెచ్చుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి చామంతులు, గులాబీలు, రకరకాలవి, ఇంకా కలర్ చామంతులు ఇవన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుంటానండి. ఒక 15 డేస్ పాటు నాకు ఈ పువ్వులు దేవుడికి పెట్టుకోవడానికి వస్తాయి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తోనే పెట్టుకుంటున్నాను. వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేనందువల్ల సరిగా తీయలేకపోయానండి. ఇంకా మీలో ఎంతమంది మట్టి వినాయకుడిని తెచ్చుకున్నారా లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడిని తెచ్చుకున్నారా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. రేపటి వీడియోలో నేను వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ కింద హైప్ అనే ఆప్షన్ వచ్చింది, హైప్ నొక్కండి. నాకు మీరు చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాకు రేటింగ్ ఇస్తుంది యూట్యూబ్, మీరు రేటింగ్ ఇచ్చేవాళ్ళు అవుతారు. ఓకేనా. ఇంక ఇప్పుడు కూరగాయలు చూడండి, ఈ గోంగూర తీసుకున్నాను, అలాగే మునక్కాయలు ఇవన్నీ తీసుకున్నా. ఇవన్నీ సర్దేసుకోవాలి, చాలా పని ఉంది. ఇంకా మనం రేపటి పండుగ విశేషాలతో కలుద్దాము. ఓకేనా. ఇంక ఇవన్నీ కూరగాయలు సర్దేసుకొని వినాయకునికి పత్రి రెడీ చేసుకోవాలి. పత్రి కూడా చూపించలేదు మీకు, పత్రి కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ సర్దుకోవాలి కనుక నాకు పని ఉందండి. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఓకేనా. ఇంకా మనము కూరగాయలతో పాటు కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాం కదా, ఏమేమి తెచ్చుకున్నాను అనేది, ఉల్లిపాయలు, దేవుడికి కావాల్సిన కొబ్బరికాయలు, ఇది వచ్చేసి బిస్కెట్స్ అండి మా చిన్న కొడుకు కోసం. ఓకే, ఉంటాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.